హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఫోర్స్ అండ్ మూమెంట్స్లో మనం మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాము. ఈ ప్రాబ్లం చూస్తే బాడీ ఈజ్ యాక్టెడ్ అపాన్ బై అన్ అప్వర్డ్ ఫోర్స్ ఆఫ్ ఏ 200 న్యూటన్ అండ్ ఏ హారిజాంటల్ ఫోర్స్ ఆఫ్ 400 న్యూటన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది ఒక బాడీ అనుకుంటే బాడీ నుంచి అప్వర్డ్ ఫోర్స్ 200 న్యూటన్ వెళ్తుంది, హారిజాంటల్గా 400 న్యూటన్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే, దీనికి మనకి ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్. మనకి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ గివెన్ డేటా రాసుకోవాలి. గివెన్ డేటా ఏంటి? అప్వర్డ్ ఫోర్స్ P ఈజ్ ఈక్వల్ టు 200 న్యూటన్. మనం దీన్ని P అనుకుందాం, దీన్ని Q అనుకుందాం. ఓకే, డౌన్వర్డ్ హారిజాంటల్ ఫోర్స్ ఏంటి? హారిజాంటల్ ఫోర్స్ Q ఈజ్ ఈక్వల్ టు 400 న్యూటన్స్ అనుకుందాం. ఇప్పుడు మనం రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే రిజల్టెంట్ని మనం R అనుకుందాం. దీనికి ఫార్ములా ఏంటి? √P² + Q². ఇప్పుడు ఒకవేళ మనకి ఈ రిజల్టెంట్కి మధ్యలో ఒక యాంగిల్ ఏమైనా ఇచ్చాడంటే దాన్ని మనం మధ్యలో ఒక ఇలా 90 డిగ్రీస్ కాకుండా మామూలు ఒక యాంగిల్లో ఇచ్చి టీటా ఇచ్చాడంటే అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు మనం ఈ ఫార్ములాని √P² + Q² + 2PQ cos θ అని వేసుకోవాలి. ఇప్పుడు మనకి యాంగిల్ ఏం లేదు కాబట్టి, యాంగిల్ ఏం ఇవ్వలేదు కాబట్టి మనం నార్మల్గా చేసేస్తాం P² + Q² అని. ఇప్పుడు మనకి P² ఎంత ఇచ్చాడు? 200. కాబట్టి 200² + 400² మనం క్యాల్సీలో చేస్తే 200² ఎంత అవుతుంది? 2² 400 కాబట్టి 40,000 అవుతుంది. ప్లస్ 4,000 అంటే 400² అంటే 16, 4² 16 కాబట్టి 16,000 1,60,000 అవుతుంది. దీన్ని మనం ప్లస్ చేసి హోల్ రూట్ స్క్వేర్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 447.21 న్యూటన్స్ వస్తుంది. మనకి కావాలంటే క్యాల్సీలో ట్రై చేద్దాం. 1,60,000 ఈజ్ ఈక్వల్ టు 2 lakhs. ఓకే, ఈ ఆన్సర్ని √ఓవర్ చేసామంటే ఆన్సర్ చేస్తే మనకు చూడండి 447.2135. ఓకేనా, మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మనం డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం రాసుకుందాం. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్. డైరెక్షన్కి ఫార్ములా ఏంటి? tan θ ఈజ్ ఈక్వల్ టు P/Q. ఎందుకంటే మనకి అప్వర్డ్ ఫోర్సెస్లో 200 న్యూటన్ ఉంది కదా, ఈ హారిజాంటల్గా 400 న్యూటన్స్ ఉంది. నార్మల్గా ఇప్పుడు మనం రిజల్టెంట్ యాంగిల్ కనుక్కోవాలి కాబట్టి, డైరెక్షన్ కనుక్కోవాలి కాబట్టి ఈ రెండిట్ల మధ్యలో ఎక్కడో ఒక దగ్గర మనకి రిజల్టెంట్ అనేది వస్తుంది, R అనేది యాంగిల్. ఓకే, ఇప్పుడు మధ్యలో వచ్చేటప్పుడు మనం దీన్నే θR అనుకుంటా. యాంగిల్ ఈ θ ఉంది కదా, దీనికి θR అనుకుందాం. దీనికి ఆపోజిట్గా ఉన్నది ఏంటి? సైన్ కదా. సో అప్వర్డ్ ఫోర్సెస్లో అయింది సైన్ అవుతుంది, ఇలా ఉన్నది కాస్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా tan θ అంటే ఏంటి? sin θ cos θ కాబట్టి sin θ cos θ కాబట్టి సైన్ అంటే ఈ అప్వర్డ్ ఫోర్స్, కాస్ θ అంటే ఇక్కడ ఎడ్జసెంట్ యాంగిల్, ఎడ్జసెంట్ సైడ్ కదా అవుతుంది. సో మనం అది యూజ్ చేసి మనం చేసుకుంటాం అనమాట. P అంటే 200 కాబట్టి 200/400 మనకి 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 2 1 2 2 1/2 కదా. 1/2 అంటే 0.5 అవుతుంది. సో tan θ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0.5. ఈ tan అనేది ఇటు సైడ్ వస్తే tan ఇన్వర్స్ అవుతుంది. θ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 0.5 అవుతుంది. ఇప్పుడు దీని క్యాల్సీలో మనం దీని వాల్యూ ఎంత చూద్దాం. ఓకే, మనం చూస్తే
ముందు tan పెట్టుకోవాలి. షిఫ్ట్ పెట్టి tan మీద క్లిక్ చేస్తే tan ఇన్వర్స్ వస్తుంది. ఇప్పుడు 0.5 ఓకే ఈజ్ ఈక్వల్ టు 26.565 ఓకే దీని యొక్క యాంగిల్. సో టీటా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 26.565 డిగ్రీస్. ఓకే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, 26 degrees 33 minutes కింద మనం రాసుకోవచ్చు. ఓకే మన రిజల్టెంట్ ఈజ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్, మనకి రిజల్టెంట్ యాంగిల్ ఎంత ఉందంటే ఈ టీటా ఆర్ అనేది 26 degrees 33 minutes అనమాట. ఓకే మనం ఇప్పుడు రాసుకుందాం. రిజల్టెంట్ ఈజ్ at an angle of 26 degrees 33 minutes with x-axis. ఓకే అంతే అనమాట. ఇదే మనకి ఫార్ములా. నెక్స్ట్ దీన్ని యూజ్ చేస్తే మనకి టీటా ఆర్ వచ్చేస్తుంది, అలాగే మనకి రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కూడా వచ్చేస్తుంది. ఓకే హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.